ఫ్రెండ్స్, జాబ్ పోయిందని సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు. అవును, ఇది పెద్ద తప్పు. మీ జీవితం చాలా విలువైనది. దయచేసి ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం తీసుకోండి. మీ అమ్మనాన్నలు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. ఆలోచించండి. మీ భవిష్యత్తు కోసం వారు కలలు కంటున్నారు. వారిని నిరాశపరచకండి. వారిని గర్వించేలా చేయండి. ఏఐ వల్ల నీ ఉద్యోగం పోయింది సరే, మళ్ళీ 3 months లో ఏఐ నేర్చుకుని పట్టుదలతో జాబ్ సాధించాలి. ఏఐ రాకముందు ఏరే లాంగ్వేజెస్ టూల్స్ నేర్చుకుని సాఫ్ట్వేర్ జాబ్ ఎలా సాధించావో అదే పట్టుదలతో ఏఐ జాబ్ కూడా సాధించాలి. అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటేనే నిరంతర విద్యార్థి కదా. ప్రతి ఇయర్లో కొత్త టెక్నాలజీ, టూల్స్, లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిందే. మీకు సూసైడ్ ఆలోచనలు వస్తే మీ అమ్మనాన్నలకు, క్లోజ్ ఫ్రెండ్స్ కు, కౌన్సిలింగ్ చేసే వాళ్ళకి ఫోన్ చేసి, కుదిరితే వాళ్ళని కలిసి మీ ఆలోచనలు పంచుకోండి. చరిత్రలో గొప్పవాళ్లు సూసైడ్ ఆలోచనల నుండి బయటపడి గొప్ప వ్యక్తులుగా సమాజంలో పేరు తెచ్చుకున్నారు. మీరు కూడా నిరాశ నుండి బయటపడి గొప్పతనాన్ని సాధించగలరు. వాలరీ లెగాసో సోవియట్ అణుభౌతిక శాస్త్రవేత్త. చెర్నోబిల్ రేడియేషన్ ప్రభావాల నుండి ఆసుపత్రి చికిత్సలో ఉండగా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సహోద్యోగుల ద్వారా రక్షించబడ్డాడు. ఆపత్కాలానికి నాయకత్వం వహించి అంతర్జాతీయంగా నివేదికలు అందించాడు. ఆయనకు మరణోత్తరంగా రష్యన్ ఫెడరేషన్ హీరో గౌరవం లభించింది. శ్రీనివాస్ రామానుజన్, భారతీయ గణిత శాస్త్రవేత్త, లండన్లో ఆరోగ్య సమస్యల మధ్య రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. జిహెచ్ హార్డీ జోక్యంతో రక్షించబడి విడుదలైన తర్వాత సంఖ్యాశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి వేలాది సూత్రాలను సృష్టించాడు. ఈ సూత్రాలు ఈ రోజుకి కూడా ప్రభావవంతంగా ఉన్నాయి.